12:30. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 30వ వచనం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 12 వర్స్ 30. దాను వరకు ఈ రొంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. అంటే ఇది పాపమునకు కారణమైందంటండి. నువ్వు ఏదైతే స్వప్రయోజనం కోసము, నీ డిజైర్స్ కోసము, నాకన్నిటి మీద అధికారం ఉన్నది, అన్ని క్షేమాభివృద్ధికరమైనవి కావు అన్నది పక్కన పెట్టేసి, నాకు అధికారం ఉంది, నాకు ఫ్రీడమ్ ఉంది అని అంటావు చూడు, అది నీకు పాపంగా మారుతుంది. And because of your desires to be fulfilled, you say, I need freedom, I have to go about in my own way. That will be a snare in your life. అంటే ఎక్కువ గొప్ప పాపం అంటండి. It's a very great sin. గ్రేట్ సిన్ అది, తెలుసా మీకు? నువ్వు నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు ఫ్రీడమ్ కావాలి అనుకుని నీ స్వప్రయోజన కోసం వెళ్ళిపోతున్నావు. అది గ్రేట్ సిన్ గా మారుతుంది అన్నది మీరు రియలైజ్ అవ్వట్లేదు. యూత్ పీపుల్, you wanted freedom, you want to go in your own way and you want to fulfill your desires. That will be a snare and that will lead to a very great sin. ఇక్కడ రెండు దూడల్లో ఒక దూడ ఒక చోట, ఒక దూడ ఒక చోట వేశాడు. Out of these two calves, he put one in one place, another place. కదా, ఒకటి బేతేల్లో ఉంది, ఇంకోటి దానులో ఉంది. One is in Dan, another is in Bethel. ఇప్పుడు నువ్వు తెలియకుండా ఒక పని చేసావు అనుకుందాం. Let's say you did something out of innocence and ignorance without knowing. తెలియకుండా చేసావు. Let's say you did it out of ignorance. వాక్యములో ఇది తప్ప అని నువ్వు తెలుసుకుంటావు. But when you're hearing the word of God, you realize that what you have done or thought is wrong. భార్య, భర్త, పిల్లలు అందరూ ఒక్కసారి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. Whether you're a husband or a wife or children, everybody here who's listening, listen to this. ఒక తప్పు జరుగుద్ది. There will be a mistake. ఓకే, నువ్వు వాక్యం వినేటప్పుడు అయ్యో నేను ఈ తప్పు చేస్తానే, ఈ తప్పు అని కూడా నాకు తెలియదు, కానీ తప్పే, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, ఈ తప్పు నేను చేస్తా అని అనుకుంటే తప్పక నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. తప్పక అది ఇంకా నీ జనరేషన్ నుండి వస్తుంది. ఒకవేళ నీ పక్కన కూర్చున్న నీ పిల్లల మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు పశ్చాత్తాప పడటం వలన అది ఈ తల మీద నుంచి దిగి బయటికి వెళ్ళిపోతుంది. If you have committed a sin unknowingly and then while hearing the sermon you realize that what you said, what you did, what all you grieved is wrong, then you will get forgiveness of your sin. Then it will bypass your generation and then go to the next. That means you are saved. You will be saved from your generation. ఇప్పుడే వెళ్ళగలదు. Even now you can ensure that it will go away from you. ఒకవేళ అది తప్పని తెలిసి ఉద్దేశముతో, దురుద్దేశముతో, ఆలోచనతో నువ్వు అది చేసావనుకో, దానిని ఎంత మంది నమ్ముతారో వాళ్ళందరూ కూడా తరతరాల శాపంలోకి వెళ్ళి జనరేషన్స్ పాకుతూనే వెళ్ళిపోతుంది. But on the other hand, if you know it, if you intentionally commit a mistake or a sin, and because of you slandering and gossiping and telling to other people, even they believe, not only you, but the people who believed you also, they will enter into 4 generation curses. క్రీస్తు రక్తము తప్పక నీకు కడుగుతుంది. Yes, the blood of Jesus Christ is coming to your rescue if you mend your ways. ఎప్పుడు? When will it help you? ఎప్పుడు? When will this take place? ఎప్పుడంటే నేను ఈ తప్పు చేశాను, అనవసరంగా ఈ తప్పు చేశాను అని నువ్వు నిజంగా పశ్చాత్తాప పడినప్పుడు తప్పక దాని నుండి బయటకు వచ్చేస్తావు. When you realize, confess and say yes, I have sinned intentionally means, and then you will be coming out of it because you receive the forgiveness of sins. ఇక్కడ మనం చూసామనుకో, రాజు చేసిన కార్యము, యెరోబాము ఆ 2 దూడలు ఎందుకు చేశాడు? Why did Jeroboam make these 2 calf idols? ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను, ఇశ్రాయేల్ జనాంగానికి రాజుగా ఉన్నాను, వీళ్ళు సంవత్సరానికి ఒక్కసారి బలులు ఇవ్వడానికి, వాళ్ళ దేవుణ్ణి నమ్మడానికి వాళ్ళు యెరూషలేము వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళందరూ కలుసుకున్నారు అనుకో, రెహబాం చాలా బాగా పని చేస్తున్నాడు, ఈయన మనకు రాజుగా ఉంటే బావుండని నా ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతే మరలా దావీదు రాజ్యం నిలబడిపోతుంది, కాబట్టి నేను ఎట్లాగైనా నేను రాజుగానే ఉండాలి అన్న దురుద్దేశంతో దేవుడు ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపించారండి. ఆ యెరోబాము ప్లేసులో
కాపరి ఉన్నా, యాజకులున్నా, ప్రవక్తలున్నా, ఎవ్వరున్నా కూడా దేవుడు క్షమించరు. Jeroboam's plan was evil and cunning in nature. He made those two calf idols, one at Bethel and Dan, so that the people were worshipping all the way to Jerusalem. So he was thinking, I am a king of Israel. If I make these two idols, the people will worship over here. But if they go there, and if Rehoboam is a very good king, the kingdom will go off to Rehoboam. That kind of evil nature was there, and it was a great sin that he led the people of Israel like that. Likewise, anyone among you, you can be a priest, you can be a pastor, you can be a parent, you can be a child. Anybody with this intentions, evil scheming in your heart, if you do this, then it is a great sin in the sight of God. దేవుడికి కావాల్సిందేంటి? What does God require of you? దేవుడి చిత్తంలో వాళ్ళ ప్రజలు ఉండాలి. God wants that everybody should do God's will, to be in the ఎలా plan ఉండగలుగుతారు? of God. And how can you come to the plan of God? దావీదు ఉన్న దినాలలో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంట. జంతువులేంటి, ఆవులేంటి, పశువులేంటి, మొక్కలేంటి, ప్రజలేంటి, ఎంత సంతోషంగా ఉన్నారంటే నెమ్మదిగా లైఫ్ లీడ్ చేశారంట. అలాగ దేవుడికి కావాలి. నాకు ఇక్కడికి వచ్చినందుకు నాకు బరుకులో నాకు అట్లా కావాలి. I want every one of you, like when అలా David కావాలి. was ruling as a king, the entire nation and the kingdom and the people and the animals were finding so much solace, comfort, peace, and everything was going on well. That's how I want the people of Baruch Adonai also to lead a life of comfort and peace. తల్లిదండ్రులకి పిల్లల్ని చూసినప్పుడు సంతోషం The ఉండాలి. parents should look at the children and have joy and peace. పిల్లలకి అమ్మ నాన్న చూసినప్పుడు వాళ్ళని ఎంతవరకు నేను సంతోష పెట్టగలుగుతాను అన్న ఆలోచన ఉండాలి. And the children also, while they look at the parents, they should always have one thought: how can అందరూ I కూడా please my parents? దేవుణ్ణి ఎంత సంతోష పెట్టగలుగుతాను అన్న ఆలోచన ఉండాలి. Likewise, every one of you should have one thought: నువ్వు- how am I supposed to నువ్వు please God? దేవుణ్ణి సంతోష పెట్టావంటే ఇంక నువ్వు 4 తరాలు తిని బతికే అంతగా దేవుడిస్తారు. Remember this very clearly and carefully. If you are a person who's always willing to please God at all times, not only you, 4 generations after you also will lead a comfortable life. కోసి రవయ్య నీ గిన్నె నిండు పొర్లుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి నువ్వు 100 రూపీస్ చేయి, ఇంకొక 100 వచ్చి అక్కడికి వచ్చి పడుతుంది. Your cup will run over with blessings. It will overflow. You take 100 rupees, you will get నువ్వు more money. చూపించే ప్రతి విధేయతకి నీ అకౌంట్ లో బ్లెస్సింగ్ పడుతూ For ఉంటుంది. every point of obedience in your life, you will receive blessings. నువ్వు ప్రవక్త దగ్గరికి వచ్చినా, ప్రవక్త దగ్గరికి ఏదైనా డిసిషన్ అడిగినా, నువ్వు ఏ విధంగా వస్తున్నావు, ఏ ఇంటెన్షన్ తో వస్తున్నావో కూడా లెక్క ఉంటది. అది నీ స్వప్రయోజనం కోసం వస్తున్నావా, అన్నిటి మీద అధికారం ఉంది అన్నది పట్టుకుని వస్తున్నావా అన్నది చూసుకో. నా ఇష్టము అని ఉంటున్నావా అన్నది చూసుకోవాలి. మరి When you're coming to the prophet, your intentions have to be very clear. If you have false agenda, wrong schemes, then it is not right. Or you coming for your own desires to be fulfilled, that's also not right. So you need to check what's your అంటే intention. నువ్వు మాట్లాడే ఒక లేనిపోనిది, ఒక అజంప్షన్ తో మాట్లాడే ఒక మాట అనేక మందిని పాపంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ చూస్తే రాజు చేసిన కార్యము తన సొంత రాజకీయం గురించి, తన స్వప్రయోజనం గురించి, ఏది మంచో చెడో కూడా అనుకోకుండా దేవుడు ప్రజల్ని తప్పు మార్గంలో పంపడానికి కూడా ఆలోచన కూడా చేయకుండా ఆ పాపం చేసేసాడు. చూసారా, అది అనేకం ఇప్పటికీ ఆ శాపం తిరుగుతుంది. And likewise, you with your evil agenda schemes, you cannot say knowingly or unknowingly you have led many people astray. That's what Jeroboam did. Because of his politics, evil scheming, he wanted the people not to go to Jerusalem to worship God. He made 2 golden calves, which is a great sin, and he was not even bothered that he was leading the people astray. కానీ ఏమైంది తెలుసా? What happened? ఆ రాజు చేసిన దానికి, ఆ రాజు చెప్పిన మాట విని, చెప్పుడు మాటలు విని, అజంప్షన్ మాటలు విని, అన్ని విని ఎక్కడికి తెచ్చుకున్నారో చూపిస్తాను. 1 Kings 14:16. And because of that, people believed in the king, believed in the words of the king, not in God. So what happened? మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. 1 Kings chapter 14:16. మరియు తానే పాపము చేసి, ఇది ఫస్ట్ స్టెప్. He himself has sinned. Jeroboam sinned. యెరోబాము ఆ దురుద్దేశం వచ్చింది చూసావా, వచ్చేసరికే పాపంలోకి వెళ్ళిపోయాడు. The moment that evil scheme and thought came to Jeroboam, that's when the sins entered. నీకు ఒక ఆలోచన, ఒక పాపం వస్తది, ఆ పాపము మిగతా వారిని కోరుకుంటది. You will get a thought and you want to do something evil, and to fulfill that, your sin will start searching for Next. people.
ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యెరొబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. అంతే. He will abandon Israel because Jeroboam sinned and made Israel sin along with him. అప్పగించుతున్నారు అని అంటే నరకమే వాళ్ళకి, ఇంకా వాళ్ళకి సంతోషం ఉండదు. ఇంకా No more peace. It's going to be a hell-like situation. అది మాట అయినను క్రియ అయినను చెప్పుడు మాట అయినను నువ్వు రాంగ్ గా రిసీవ్ చేసుకొని మ్యానిపులేట్ చేసి నువ్వు మిగతా వారికి చెప్పావంటే కూడా నీ క్రియలు నీ మాటలు విన్నవారు కూడా అదే పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. It can be assumptions, it can be thought, it can be deeds, it can be action, it will be gathering of the people. Whatever it is, you have made others also sin నీ because of your sin. రిసీవింగ్ సరిగ్గా ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకో. Check whether your way of receiving and perceiving things is right అది or wrong. సరిగా లేదు అని అంటే మిగతా వారిని కూడా అపరాధంలోనికి And నడిపిస్తావు. if your receiving and perceiving is not right, you are the reason to make other people sin. అది నువ్వు గ్రహించాలి. And you need to understand this. గ్రహిస్తే నీకు ఆశీర్వాదము If you understand this, you will be blessed. కదా. చూడండి 1 Kings 12:31-32. 1 Kings chapter 12 verses 31 and 32. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 31, 32 వచనములు. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లెవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా. ఎంతమందికి తెలుసండి దేవుడు సేవకు నిజంగా దేవుడు పంపించారనేది ఎంతమందికి తెలుసు? అందరూ చెప్పేసుకుంటారు దేవుడు పంపించారని. Everybody will say they have been called to do the work of God, but how many of you know that whether this minister or pastor are really called by God or not? ఎలా తెలుసు మీకు? How do you know? ఎలా గుర్తిస్తారు? How can you recognize them? ఇది తెలియకపోవడం వల్లనే అనేక మంది యెరొబాము పాపంలో ఎలాగ పాలభాగస్తులు అవుతున్నారో అందరూ పాలభాగస్తులు అయిపోయి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్రియల్లో ఏ మార్పు లేదు. And that's the reason people do not know whether that pastor is really sent by God or not. Like what about this person that Jeroboam did? He made priests who are not of the Levitical tribe. అపోస్తలు పౌలుని ఎవరు పిలిచారు? Who called Apostle Paul? Man? ఎవరు? Was it man? It was మోసేని God. ఎవరు పిలిచారు? Who called Moses? Man అది or God? It's not like ఆయన you have a call of అభిషేకము God. నీ మీద నిలుచుచున్నది కాబట్టి ఎవ్వరూ నీకు బోధించిన అవసరం లేదు. 1 John 2:27, the anointing that you received from above, you don't have anybody to teach కదా. you. The anointing ఎందుకంటే will lead you to all truth. మనుషుల చేత బోధింపబడి దేవుని ఆజ్ఞని పక్కన పెట్టేసేసి దేవుడు ప్రేమిస్తున్నారు, దేవుడు ప్రార్థన చేయమన్నారు, దేవుడు ప్రార్థనా జీవితం జీవించమన్నారని ప్రార్థన తిరుగుతున్నారే కానీ వాక్యం తెలియకుండా ఏ ప్రార్థన చేస్తారో ఒకసారి చెప్పండి. You are following the traditions of man, but you are making the word of God and the commandment of God into no effect. Without having no word of God, how can you give importance to God? And how come you are giving importance only to fasting and చూసారు prayers? కదా, లేవీయులు కానీ యాజకులను ఏర్పరిచేశాడు. And not from the priestly tribe of Levi, he appointed to the common people to be Next. ordained as priests. 32వ వచనం. మరియు యెరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందు ఉంచెను. అంతే. అంటే నీ వాక్యంలో దేవుడున్నారా, విగ్రహాలు ఉన్నాయా? When in your word, is God there or idols are there? విగ్రహాలు ఉంటే కాంప్రమైజ్, దేవుడు క్షమిస్తారు. ఆయన అడుగు. If idols are there in your word, you will compromise and say, God, ask forgiveness from God. God will forgive you. దేవుడు ఉన్నారనుకో, But if God is there in the word, నువ్వు ఒప్పుకో, ఏం చేసావో చెప్పు then it will tell you, confess, specifically confess what you have అని done. కన్ఫెస్ చేసి దాని నుండి బయటకు వచ్చి మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడి వాక్యంతో బుద్ధి చెప్పి వారిని మంచి మార్గంలోకి నడిపిస్తారు. Then they will be taught a good lesson through the word of God, encourage them through the word of God, and then leading into the right way. చూడండి 1 Timothy 3:1-7. 1 Timothy chapter 3 verses 1-7. మొదటి తిమోతి 3వ అధ్యాయము మొదటి 7 వచనములు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడు. అది మర్యాదస్తుడు. నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతావు. When you start respecting yourself, only then you can respect others. అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి. అది బోధింప తగిన వాడే ఉండాలి. You must have ఓకే.
నీకు ఎలా వాక్యం చెప్తే నువ్వు డబ్బులు ఇస్తావో దానికి తగ్గట్టు వాక్యం చెప్తానన్నట్టు ఉండకూడదు. You must be able to teach, not just because you pay him, he will be teaching you. నెక్స్ట్ మద్యపానీయ కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును గొడవలకు వెళ్ళకూడదు. You should not go to any quarrel. ధనాపేక్ష లేనివాడనై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. అది ఈ అండర్స్టాండింగ్ రావాలంటేనే మీరు యూత్ లో ఏమేమి చేశారన్నది గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను నేను. If you have to come to this understanding, you have to remember what all things you have done while you were a youth. కదా, లేదనుకో నువ్వు యూత్ లో ఎలా ఉన్నావో నీ పిల్లలు నీకు అలాగే కనపడతారు. నీలో మారు మనసు వస్తేనే వాళ్ళు మారు మనసు వస్తుంది. If there is transformation and confession and repentance in you, then you will see the transformation in your children. Verse 5. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు. అది గర్వముతో, కోపముతో, ద్వేషముతో మ్యానిపులేట్ చేస్తూ ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ ఎలా వెళ్తాడు? అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడతాడు వాడు. With anger, with jealousies, bitterness, what will happen? He will fall because the devil would make him do it because he has become proud. కానీ ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు ఈ విధంగా ఉంటే అపవాదికి కలిగిన శిక్షా విధిలో నువ్వు లోబడవు, నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావు. లేదనుకో అపవాదికి కలిగిన శిక్షా విధిలో నువ్వు పడిపోయి ఉంటావు, అపవాది చేతిలో పడిపోయి ఉంటావు. You will be fallen because of the pride enter into your heart and you will fall into the consequences which the devil will lead you to. 7th verse రాసుకోండి. ఇది మీ అనాలిసిస్, ప్రతిరోజు మీ అనాలిసిస్ చదవండి. 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు. అది నువ్వు తప్పు చేసి నువ్వు దొరికిపోయావు అనుకో, నువ్వు అపవాది ఊరిలో పడ్డావని అర్థం. If you are done some mistake, that means you have entered into the devil's trap. అయిపోయింది. నీ యాక్షన్స్ కనిపించేసాయి, నీ మాటలు కనిపించేసాయి, నీ క్రియలు కనిపించేసాయి, నువ్వు రిసీవ్ చేసుకునే విధానం కనిపించేసింది, నువ్వు మాట్లాడే విధానం అయిపోయింది. నీ మాటల్లోనే అన్ని చూపించేసావు, ఇంకా నువ్వు జస్టిఫై చేసుకునే అవకాశం కూడా నీకు లేదు. Your actions, your deeds, the way you spoke, everything is clearly displaying that you are already in the trap. అపవాది ఊరిలో పడిపోతేనే నీ అండర్స్టాండింగ్ వేరే ఉంటది, నీ రిసీవింగ్ అన్నది వేరే ఉంటది. Since you are there in the devil's trap, your understanding, your receiving, everything will be in the wrong way. లేదనుకో సంఘములోను సంఘము బయట వారి ఎడలో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉంటావు. Otherwise you will have a very good testimony, not only inside the church but outside also you will have a very good name. అలాగే టైటస్ 1:5-9. టైటస్ చాప్టర్ 1 వర్సెస్ 5-9. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనములు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఇక్కడ నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, లోపములో అంటే ఎవరిలో ఏ సమస్య ఉంది, నీలో రిసీవింగ్ చేసుకునేది సరిగ్గా లేదనుకో, ఎలా రిసీవ్ చేసుకోవాలా అన్నది నీకు నువ్వు నేర్పించాలి. అండర్స్టాండింగ్ చేసుకోవడం సరిగ్గా లేదనుకో, ఎలాగా అండర్స్టాండ్ చేసుకోవాలన్నది నేర్పించాలి. Verse 5. For this reason I left you behind in Crete, that you might set right what was defective and finish what was left undone. That means if you know that this person is having this weakness, you have to ensure that person is being treated with that defect. ఎందుకంటే మన పిల్లలకి అది క్లాస్ పీకుతున్నారు అని అంటారు. Because children will say, oh, my parents are taking class for me. లోపంలో ఉన్న వాటిని సరిదిద్దుతుంటే క్లాస్ పీకుతున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ అది. And whatever weaknesses they are told, they say my parents are taking class for me. వాక్యం క్లియర్ గా ఉంది ఇక్కడ. లోపంలో ఉన్నవి దిద్దాలి. నీకు విధేయత లేకపోతే విధేయతగా ఉండటం నేర్పించాలి. లేదనుకో నీ ఇష్టంగా జీవించేస్తావు, బయటకు వెళ్ళాక వచ్చి ఇదేనా నీ కూతురుకు నేర్పించింది, ఇలాగేనా నీ కూతురుని పెంచావు, ఇలాగేనా నీ కొడుకుని పెంచావు. బయట వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, దానికి నువ్వు చక్కగా సంతోషపడతావు. మీ అమ్మ నాన్న తిట్టారు కదా, you will be very happy because they said wrong things about your parents. చేసింది నువ్వు, పడవలసింది వాళ్ళు. Whatever you done, your parents have to get a bad name. క్లాస్ పిక్తున్నారు. ఈ లాంగ్వేజ్ ఎవరు నేర్పించారు మీకు? Who taught you this language? When your parents are teaching you that which is different. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? లోపములో ఉన్నవి సరిదిద్ది, వాళ్ళు వాక్యం జరిగిస్తున్నారు అక్కడ. And whatever is defective in you, they are finishing it. నువ్వేం జరిగిస్తున్నావు? But what are you doing?
నీ స్వప్రయోజనాన్ని జరిగిస్తున్నావు. You are fulfilling your desire. ఫస్ట్ రియలైజ్ అవ్వండి ఇది. Realize this. ఈ పాపము మీద పాపము, పాపము మీద పాపము, అపరాధము, దోషము, నీకు పెళ్ళైనా కూడా నీ బ్రతుకు మారదు. ఇంకా నేను చెప్పేసాను నేను. And if you're not- ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏ విషయంలో నీకు పశ్చాత్తాపం లేదో అదే పని నీ జీవితాంతం చేసుకుంటూ వెళ్తావు. And if you're not mending your ways, if you're not repenting and confessing and Ante. forsaking, then even if you're married, you will continue in the same old way and pattern will be there. నువ్వు ఒక విషయంలో మోసపోయావనుకో, Let's say you are being cheated. నేను మోసపోయాను, నేను జాగ్రత్త పడాలన్న మనస్తత్వం ఉంటే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు మోసపోవు. And if you are taking extra precaution that you should not be cheated again, then you will never be cheated. కానీ నువ్వు క్యాజువల్ గా తీసుకున్నావు అనుకో, But if you're very casual, నీ జీవితం అంతా మోసంతోనే, అంతే భ్రష్టత్వపు ఆత్మకి, మోసపరిచే ఆత్మకి అప్పగిచ్చేస్తారు. your entire life will be only with delusion and deceptive will be happening in your life. నెక్స్ట్ చదవండి. Verse 6. ఎవడైనను నిందారహితుడును, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడును, ఉమ్, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై ఉమ్, అవిధేయులు కాక అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనై ఉన్న ఎడల విశ్వాసులైన పిల్లలు గలవారునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చు. అటువంటి వాళ్ళని నియమించాలి. ఓకేనా? These are ఎవరు the ఎక్కువ qualities of డబ్బులు ఇస్తే elders. వాళ్ళని నుంచో పెట్టడం కాదు. Elders are not people who have to be appointed with a lot of money and power, but these నిందారహితుడుగా ఉండాలి. this person should have integrity. దీని గురించి ఆలోచించరు. The elders should have integrity, but they don't talk ఇది about కదా this. కావాలి. This is what should be there. ఆ? ఏకపత్ని పురుషుడిగా కదా ఉండాలి. He should have only one wife. దుర్వ్యాపారాలు, దుర ఆలోచనలు, లస్ట్ఫుల్ ఐస్ కలిగి ఉండకూడదు కదా. He should not have lustful eyes, thoughts, and having business. ఇటువంటి విషయంలో నీ మీద ఏ నింద లేకుండా నువ్వు ఉండాలి. You should not have any such kind of accusation. మరి upon you. ఎక్కువగా నువ్వు విధేయత కలిగి ఉండాలి. నువ్వు Above all, you need to be orderly. You need to be humble. and అటువంటి submissive. వాళ్ళని నిలబెట్టావనుకో ఆ సంఘము ఎంతగానో ఆశీర్వదించబడుద్ది. If this kind of attitude is there in an elder or a bishop, then that church will be established. కదా. నెక్స్ట్ Verse 7. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, స్వేచ్ఛాపరుడు, ముక్కోపియు, ఉమ్, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అది డబ్బు ఆశించకూడదు, డబ్బు దోచుకోకూడదు, డబ్బు ఎదుటి వాళ్ళు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. He should not be greedy. He should not be covetous. He should not expect others will give him tithe and offering. He should not have any financial gain. కోపం ఉండకూడదు He should not be quick-tempered. కదా. నేను ఈ పొజిషన్ లో ఉన్నాను కాబట్టి అన్ని నా ఇష్టంగా వాడేసుకుంటానని ఇష్టం వచ్చినట్టు బ్రతికేకూడదు. He should not think that I have got this position and I can have this authority over the people. ఎలా ఉండాలి? How should he be? నెక్స్ట్ వర్స్. Verse 8. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకును. ఎవరైనా రివర్స్ మాట్లాడితే వాళ్ళ నోరు ముయించాలి. If somebody is retaliating, this person should be in a position to కదా. దేవుని దృష్టికి కరెక్ట్ గా లేనివి ఏది జరిగినా ఇది తప్పు అని మాట్లాడాలి. whatever is happening which is not right in the sight of God, this person should boldly rebuke and correct and say what you're doing is not right. నెక్స్ట్ ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. నువ్వు వినే వాక్యము నీ దగ్గర ఉంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ రెబ్యూక్ చెయ్యాలి, ఎక్కడ కామ్గా ఉండి వెళ్ళిపోవాలి, ఎక్కడ వాదించకూడదు, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. When you know and నువ్వు listen విన్న to the వాక్యంలోనే ఆన్సర్ ఉంటది. నువ్వు సరిగ్గా వినట్లేదు కాబట్టి ఎలా పడితే అట్లా వెళ్ళిపోతున్నాయి, అయిపోయింది, వాక్యం అయిపోతుంది. బయటకు వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా లైఫ్ లీడ్ చేస్తావు కాబట్టి ఎక్కడ వేసిన పనులు నీవు అక్కడే ఆగుతున్నాయి. when you listen to the word of God carefully and put it in practice, then you will know when to speak, when not to speak, when to rebuke, when to correct, when to chasten, when to do everything. There's also a time to keep quiet. Because you didn't hear the word of God properly, you're caught up in logic, you're caught up in the worldly ways, and you do things on your own. ఎలా ఉంటది? మీకుండొచ్చు, ఒకవేళ పేరెంట్స్ తప్పు చేస్తే అని అనుకోవచ్చు. If the parents have done mistake, yes, we can ask them. అది కూడా చెక్ చేసుకో. దేవుడి దృష్టిలో ఇది తప్పు అని నీకు అనిపించినప్పుడు వెళ్ళి అడుగు, అమ్మా ఇది దేవుడి దృష్టిలో తప్పు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు? నాన్న ఇది దేవుడి దృష్టిలో తప్పు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగి తెలుసుకో. వాళ్ళు జస్టిఫై ఇచ్చారంటే ఇది తప్పు కదా అని అడుగు, తప్పేమీ లేదు.
And if your వాళ్ళు parents, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు మంచి చెడు అర్థమవుతుంది, నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, ఎక్కడున్నా కూడా నువ్వు న్యాయంగా బతుకుతావని మీ పేరెంట్స్కి ఒక నమ్మకం కలుగుతుంది. if your parents are at fault, then you can go and seek clarification and tell what you're doing is not right, because the word of God that we heard is like this. But still, even then they keep on justifying, then also it's nothing wrong because you're doing the word of God over there. 1 Kings 16:2. ఫస్ట్ కింగ్స్ 16:2 మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, అయినను యెరొబెయాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారునకు నా జనుల పాపము చేయుట కారకుడువై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. అంతే, అర్థమైందా? మీరు క్యాజువల్ గా వెళ్ళిపోతున్నారు. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నారా అనేది మీరు పట్టించుకోవట్లేదు. కానీ దేవుడి దృష్టిలో ఎలా ఉంది? నాకు కోపము పుట్టిస్తున్నారు అని ఉంటది అక్కడ. And then you are very casual, but then because of your casual attitude, you are provoking God and making him angry because of your sins. 3rd verse చూడండి. 3వ వచనం. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబోతు కుమారుడైన యెరొబెయాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి నీ చేయబోచున్నాను. సంతతి అంటే తెలుసా? పిల్లలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. It's Baasha's family and everybody and his generation were destroyed. వస్తది. ఇవి కూడా ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ లో వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది మీకు. You will get an answer for this also. What does it mean by his family? అన్నిటికీ ఆన్సర్ ఉంటది. For everything you will have answer. Utterly swept away. ఒకరు చేసిన దానికి ఎంటైర్ ఆ జనరేషన్ కూడా నాశనం అయిపోవడం అనేది తెలుసు. అందుకనే నాశనం అయిపోవడం అంటే ఒకరు వచ్చి చంపక్కర్లేదండి. అది రోగమైనా ఉండొచ్చు, అడుక్కునే వాళ్ళు అయిపోవచ్చు, ఏది పట్టుకుంటే అది నాశనం అయిపోవచ్చు. అవన్నీ కూడా ఈ తరతరాల శాపమే. అవన్నీ not only Baasha the king, but also his entire family was swept away. They were all made into problem just because of one man's mistake. కదా, చూడండి ఒకసారి 1 Kings 15:34. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనం. 1 Kings 15:34. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరొబెయాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయనో దాని అంతటిని అనుసరించి ప్రవర్తించెను. అంటే ఆ కాలం నుండి ఇప్పటికి కూడా యెరొబెయాము లాంటి ప్రవర్తన కలిగి అటువంటి స్వభావముతో ఇప్పటికి మనుషులు ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ శాపం పనిచేస్తుంది. Whatever Jeroboam had done, that sin was so great, even now people are like Jeroboam, doing the same kind of great sin, leading other people astray. కదా, అంటే ఒక పాపము ఎన్ని తరాలకి సంక్రమించిందో చూడండి. One sin, look at the way it has spread over to generations. 30th verse చూడండి. 30వ వచనం. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరొబెయాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా. అంతే, ఆ ప్రవర్తన ఎవరిలో ఉన్నా ఆ మనిషి మీద దేవుడికి కోపం ఉంటది. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు ఎన్ని అనుకున్నా కూడా ఇలా కోపంతోనే నువ్వు పలికిన మాటలు వింటారు, కానీ నీ నుండి కోపం అయితే పక్కకు మారలేదు. Anybody with this kind of character like Jeroboam, God is indeed provoked because of them, and his anger and wrath will be upon him and the generations. Hosea 5:11. Hosea chapter 5 verse 11. హోషేయ 5వ అధ్యాయము 11వ వచనం. మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు వారు వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. చూసారా, అదిగో మీకు వాక్యం చూపిస్తాను. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కూడా మాట్లాడదే. Because he was content to walk after his own idols and man's evil. మానవ పద్ధతులు, లాజికల్ మైండ్. అంటే ఎఫ్రామీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తించడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారికి అధిక శ్రమ కలిగింది. ఫ్రీడమ్ నాకు అలా ఇష్టము, నేను ఎట్లా ఉంటాను అని అన్నారు కదా. ఇది మానవ పద్ధతి, దేవుడి పద్ధతి కాదు. Ephraim went about walking in his own idols and ideologies with his own freedom. That's the reason he was oppressed, he was broken and crushed by divine judgment. Mark 7:7 చూడండి. ఇప్పుడు దీనికి కనెక్షన్ చూపిస్తాను నేను. మార్క్ చాప్టర్ 7 verse 7. మార్క్ సువార్త 7వ అధ్యాయము
7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అంతే, నీకు కోపం వచ్చినా నువ్వు ఓన్ డిసిషన్ తీసుకున్నా అలా కాదు ఇలా కాదు అని నువ్వన్నా కూడా ఇక్కడ ఏమంటున్నారు, When you get angry, when you're upset, మనుషులు కల్పించిన పద్ధతులు నువ్వు తీసుకొని నువ్వు జస్టిఫై చేస్తున్నావంటే దేవుడు నాతో కూడా మాట్లాడతారు, నాకు దేవుడు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు నాతోనూ ఉంటారు అని చెప్పి మనుషుల్లాగా ప్రవర్తిస్తుంటారు వీళ్ళు. these are the people who will say, God is speaking to me, Spirit of the Lord is there upon me and all, but they do things, everything which is according to the traditions and doctrines of man. కాబట్టి మీరు వేషధారులే. Therefore, you are surely a hypocrite. దేవుడి పేరు చెప్పుకొని మనుషుల్లాగా ప్రవర్తించడం, దేవుడి పేరు చెప్పుకొని ఈ లోకంలో ఉన్న మనుషులకు ఉన్నటువంటి ఆశలు దురాశలు ఇవన్నీ పెట్టుకుని తిరిగి లస్ట్ఫుల్ థాట్స్ తో నువ్వు ఉన్నావంటే నువ్వు మనిషివే, దేవుడికి ఇష్టంగా నువ్వు లైఫ్ లీడ్ చేయట్లా. You're taking the name of God, but then you're following all the traditions of man and you're having all the lustful thoughts. Your eyes is filled with all sorts of lustful things. Therefore, you are having the commandments of man, not God. 8వ వచనం, verse 8. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే నీకు ఇష్టమైనది నీకు అనుకున్నది నువ్వు చేసుకుంటానికి ఎంత వాక్యము ముందు పెట్టినా కూడా తీసుకోరండి. And then, since all these things have been taught, because you don't like it, you don't want to receive it at all. తీసుకోరు అంతే. They will not receive it because you didn't like it. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలా. That means all these years they do not worship God. ఆలోచించలా. They did not worship God. వారి పారంపర్య ఆచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞని బొత్తిగా నిరాకరిస్తారు. అంటే తన డిజైర్స్, తన లస్ట్ఫుల్ థాట్స్ మాత్రం తన అనుకున్నది జరిగించడానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు. కాబట్టి ఎన్ని వాక్యాలు చెప్పినా, దేవుడి చిత్తం ఇది అని ఎంత చెప్పినా దేవుడి వాక్యాన్నే తృణీకరించి తన లస్ట్ అన్నది జరిగించుకున్నారు. So to hold on to their traditions, which is corruption, evil, telling lies, they lay aside the commandment of God. And because their desires has to be fulfilled. అంటే మీరు అనుకున్నది పేరెంట్స్ వద్దు అనేసరికి మీరు దుర్మార్గులుగా చూస్తున్నారు కదా. ఎన్ని వాక్యాలు చెప్పిన వాక్యం పక్కన పెట్టేసి నీ అనుకున్నది మాత్రమే పట్టుకుని తిరుగుతున్నారు కదా. When your parents have said no to you on many occasions, you have desired, your desires have not been fulfilled. Therefore, it's your picking up convenient scriptures and talking against them. అందరూ 10th verse చదవండి పైకి. 10వ వచనం, verse 10. Mark chapter 7 verse 10. నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు verse 10. తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను కదా. అంతే అంతే. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి ఇన్ ద క్రైస్ట్. వాళ్ళు నీకు మంచి చెప్తే విను, చెడు చెప్తే ఇది తప్పు కదా అని అడుగు, తప్పేమీ లేదు. And you need to honor your father and mother in Christ. If they say, just obey. But if they do something which is not in Christ, you can tell them. Jeremiah 5:31. Jeremiah chapter 5 verse 31. ఇర్మియా 5వ అధ్యాయము 31వ వచనము. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములను పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరు ఏమి చేయుదురు? ఏం చేయగలుగుతారు? దాని యొక్క ఫలం అనుభవించేంత శక్తి ఉందా మీకు? చిన్న పంటి నొప్పి వస్తే తట్టుకోలేరు, దెబ్బ తగిలితే తట్టుకోలేరు, కోసుకుంటే తట్టుకోలేరు, తుమ్ములు వస్తే తట్టుకోలేరు, జలుబు చేస్తే తట్టుకోలేరు. మరి దీనికి చేసిన దానికి శిక్ష వస్తే ఎలా తట్టుకోగలుగుతారు? When you have tooth pain, when you are hurt, when you have different kinds of headache, stomach ache, and all sorts of troubles happening in your life, when you're not able to forbear that, how can you forbear what you're going to come in the end? అంటే ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికేదరు అంటే ఎవరు తెలుసా? నీలోనే అబద్ధ ప్రవక్త ఉంటాడు. The prophets prophesy falsely. That means there is a false prophet inside you who will tell you wrong things. ఎందుకంటే నువ్వు అనుకున్నది జరగాలని అనుకున్నప్పుడు నువ్వే ప్రవక్త. When you wanted only your desires to be fulfilled, that means you're a prophet. నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినా కూడా అది నువ్వు జరిగించలేకపోతున్నావు అంటే నువ్వే ప్రవక్త. మరి when you're going to the prophet and when the prophet tells you and don't want to fulfill, that means you want to become a prophet on your own. Next, యాజకులు వారి పక్షంన ఏలుబడి చేసేదరు అంటే నీకు నీ ప్రవచనాన్ని నీ ఆలోచన నువ్వు నమ్ముతావు చూడు, దానికి ఓటేసే వాళ్ళని ఎత్తుక్కుంటావు నువ్వు.
and you wanted your prophecy, your opinions to be considered. Therefore, you will look for people who have a similar mindset. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము And my people love to have it so. కదా. ఇట్లా ఉంటారు. చూడండి ఒకసారి ఐజయా 40:24-25. Isaiah chapter 40 verses 24 and 25. యెషయా 40వ అధ్యాయము 24-25 వచనములు. వారు నాటుబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఉదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడువని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అంతే. నీ అజంప్షన్ తో నన్ను పోల్చుకుంటావా అంటే నీకు నీ మైండ్ లో దేవుడు అనుకుంటే దాంతో పోల్చుకుంటావా, దేవుడు కాదనుకుంటే దాంతో పోల్చుకుంటావా? దేనితో సాటి చేస్తావు నువ్వు? ఇప్పుడు అది లేదు అన్నావంటే నీలో ఏదో ఒక పవర్ అయినా ఉండాలి, ఆ దాంతో అయినా నువ్వు గుర్తుపట్టగలగాలి. What can you equal God to? With your lies, with your hypocrisy, with your anger? In what way? కదా. మరి ఎవరితో పోలుస్తావు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. That's what the Holy One is asking. With ఇప్పుడు నువ్వు అడుగుతున్నావంటే నీలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి, if you're asking, that means you must be నీలో ఒక న్యాయం ఉండాలి, there must be something నీలో righteous, మంచితనం ఉండాలి. justice or goodness. ఎందుకంటే వారి క్రియలను బట్టి అబద్ధ ప్రవక్తల్ని కనిపెట్టగలుగుతారు అని అన్నారు. Because the word of God says you can know your prophet by his fruit. కదా. వాళ్ళ మ్యానిపులేషన్ బట్టి గుర్తుపట్టగలుగుతావు, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి నువ్వు You can గుర్తుపట్టగలుగుతావు recognize them by their lifestyle and their manipulation. అంటూ అడుగుతున్నారు. నువ్వు ఎవరితో పోలుస్తావు నన్ను? To whom then will you liken me? Ask the Kada. Lord. ఎవరితో పోల్చగలుగుతావు? How నీకు can, తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. if you do not know, stay as if you do not know. Psalms 81:12. Psalms 81 verse 12. కీర్తనలు 81వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. Never forget this verse, Psalms 81 verse 12. So I gave them over to their own stubborn heart to walk in their own counsels. నెక్స్ట్ Verse 13. అయ్యో అయ్యో Oh, నా ప్రజలు నా మాట వినిన ఎడల, my people would listen to me. ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. ఎంత మేలు That Israel would walk in my ways. కదా. Yes. అయ్యో నా మాట వింటే ఎంత మేలు. How? అనవసరంగా హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించాల్సి వచ్చింది, డీపేస్డ్ మైండ్ కి అప్పగించాల్సి వచ్చింది, మోసపురుష ఆత్మకి అప్పగించాల్సి వచ్చింది, How? భ్రష్టత్వపు ఆత్మకు అప్పగించవలసి వచ్చింది. అవసరమా? దానిగా వాళ్ళు వచ్చింది కాదు కదా. If you కాబట్టి would నా మాట వినటం వలన ఎంత మేలు. if you would have obeyed God's voice, how good would have been. Otherwise, because you did not obey, God has handed over to a debased mind, delusion spirit, wrong kind of things has been happening in your life. కదా. Exodus 32:35. Exodus 32 verse 35. నిర్గమకాండము 32వ అధ్యాయము 35వ వచనము. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. అంతే. ఇప్పుడు నీ సొంత ఆలోచనతో నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ప్రవక్తలు బాధ పెట్టరు, యాజకులు బాధ పెట్టరు, ఎవరు బాధ పెడతారు? Now, when you go with your own thoughts, who is going to get grieved? దేవుడు బాధ పెడతారు. It is God who is going to be grieved because you went ఎందుకంటే with your own thoughts. దేవుణ్ణి నువ్వు క్యాజువల్ గా తీసుకుంటారు కదా, ఆయన చాలా సీరియస్ గా తీసుకుంటారు నిన్ను. Because you took God very casually, but God will take it seriously. అలాగే 31 కూడా చూడండి. 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవదూతను తమ కొరకు చేసుకొనిరి. అంతే. నీ కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? What are you? నీ స్వప్రయోజనం కోసం ఏం చేసుకున్నావు? అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నావు, అబద్ధానికి లైఫ్ ఇస్తున్నావు, అబద్ధానికి మేకప్ వేస్తున్నావు. What are you doing so your desires would be fulfilled? You're telling for the lies, you're making a makeup, you're making all over things to fabricate the lies. కదా. చూడండి 1 Peter 3:13. 1 Peter chapter 3 verse 13. మొదటి పేతురు 3వ అధ్యాయము 13వ వచనము. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? కదా. Who is he అయిపోయిందా? who will harm you if you become followers of what is good? నువ్వు మంచి విషయంలో నువ్వు డిసిషన్ తీసుకున్నా, మంచి విషయంలో ఒక రీజన్ మంచి విషయంలో ఉన్నా బాగుండేది.
నీకు హాని చేయగల వారు ఎవరుంటారు? నీ మీద మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? నీ మీద నిందలు వేసే వాళ్ళు ఎవరుంటారు? If you're a follower of good, who will want to do something which is evil to you? Everything will be gone good thing. వాక్యం ఏముంది? What does the word do? నువ్వు మంచి విషయములలో The word says, if you're doing good, if you're a follower of good, కదా, మంచి విషయాలు నువ్వు ఉన్నావంటే ఎవరు నింద వేయరు. అంటే నువ్వు మంచి మాత్రమే చెయ్యాలి, మంచి దాంట్లోనే ఉండాలి. నేను నెగిటివ్ ఉద్దేశం కూడా ఉండొద్దు, హృదయంలో కూడా నెగిటివ్ పెట్టుకోవద్దు, నోటితో కూడా పాపం చేయొద్దు. నువ్వు మంచి విషయంలో ఉన్నప్పుడు నేను నిన్నే చూస్తాను. the Lord said, ఎవరైతే నీ మీద నిందలు వేస్తారో వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను. no matter what, if you are determined to do that which is good and following that which is good, then good things will happen to you. But whoever has accused you, whoever has done bad to you, I will wage a war against those people and ensure that you will be exalted in their sight. ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావు అనుకో, నువ్వు అందరితోనూ యుద్ధం చేయగలుగుతావు. ప్రాబ్లంతో యుద్ధం చేయగలుగుతావు, నీ అజంప్షన్తో యుద్ధం చేయగలుగుతావు, నీ బలహీనతతో యుద్ధం చేయగలుగుతావు, దయ్యంతో యుద్ధం చేయగలుగుతావు, నీకు కనబడని శక్తులతో కూడా నువ్వు యుద్ధం చేయగలుగుతావు. Now this is the key. If you are able to follow and do that which is good, then you can wage a battle or fight a war with anything, with your assumptions, with your weaknesses. In fact, with Satan also, you can fight with anybody and you can overcome. ఓకే, డిసెప్షన్ లో ఉన్నావా, రియాలిటీలో ఉన్నావా? Now the question to you is, are you in reality or in deception? షలోమ్ అలైకుం.